చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే కీర్తి. ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ గురించి ఇవాళ మనం రకరకాల వార్తలు వింటున్నాం. బీయింగ్ ఏ జర్నలిస్ట్ నేను కూడా తనతో 1-2 సార్లు మాట్లాడాను ప్రోగ్రామ్ విషయంలో. యాజ్ అన్ పలానా చోట పలానా ప్రోగ్రామ్ ఉంది చేస్తావా అన్నట్టుగా. అసలు ఈ కేసు మొత్తం చూసుకుంటే అగమ్య గోచరంగానే అనిపిస్తుందమ్మా నాకు ప్రస్తుతం. ఎందుకంటే డివోర్స్ అవ్వడం, తర్వాత లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడం, పాప 9th స్టాండర్డ్ అమ్మాయి తనకు ఉండడం, ఈ టైంలో తను ఇంత పెద్ద రాంగ్ స్టెప్ అనే చెప్తాను. ఎంత కష్టం వచ్చినా కూడా జర్నలిస్ట్గా ఇంత వాళ్ళ అమ్మ నాన్నని ఎవరు కదిలించినా నా పాప అంత వీక్ మైండెడ్ కాదు, షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్తా ఉన్నారు. అండ్ తనకు కూడా ఒక పాప ఉంది. ఎంత పెద్ద గొడవ అయినా, ఎంత పెద్ద డిస్టర్బెన్స్ అయినా ఆల్రెడీ నాన్నకి ఫోన్ చేసి పలానా డిస్టర్బెన్స్ జరుగుతుంది, నువ్వు వచ్చి మాట్లాడు అని కూడా చెప్పింది. మేబీ ఇంకో 2-3 డేస్ టైం ఇచ్చి సర్దుబాటు చేసుకోవాలేమో. నాన్ననేమో తనే చంపాడా అంటే ఈ పూర్ణచంద్రరావు అతనే చంపాడా, అతనే కారణం అని అయితే కరాఖండిగా చెప్తున్నాడు. సో మీరు ఎట్లా చూస్తున్నారు ఈ హోల్ కేస్ని? ఇప్పుడు ఆ స్వేచ్ఛ కేసు అని కాకుండా ఏదో గొడవ వచ్చింది, అమ్మాయి డైవర్స్ తీసేసుకుంది. చాలా ఉన్నాయి ఇలాంటి కేసులు. ఎక్కడో తేడా ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళ సర్దుబాటులో కానీ, లేకపోతే వాళ్ళ ఒకళ్ళొకళ్ళు అడ్జస్ట్ చేసుకోవడంలో కానీ. ముఖ్యంగా ఈ డైవర్స్ కేసులు ఎక్కడ వస్తాయంటే ఒకళ్ళ వ్యక్తిత్వాన్ని ఇంకొకళ్ళు రెస్పెక్ట్ అయినప్పుడు డైవర్స్ వెళ్ళిపోతున్నారు. అంతే కదా. అందులో ఇప్పుడు మీడియాలో పనిచేసేసరికి లైమ్ లైట్ లో ఉంటామా, ఎక్కువ ప్రెషర్స్, ఇన్ అండ్ అవుట్ నుంచి ప్రెషర్స్ ఉంటాయి. అండ్ హస్బెండ్ అయినా ఫ్యామిలీ అయినా కూడా చాలా సపోర్టెడ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అమ్మా మీడియాలో. బికాస్ ఇప్పుడు ఇంకా చాలా దుమ్మెత్తిపోయడం ఈజీ అయిపోయింది పబ్లిక్ కి. అది తేలిగ్గా ఉంది, చాలా తేలిగ్గా. మంచిని మెచ్చుకోవడం పెద్దగా ఎవరు పట్టించుకోవట్లా. ఇప్పుడు ఎవరి గురించి అయినా ఒక మంచి చెప్పామనుకో, అది పెద్దగా పట్టించుకోరు, ఆహా అంటారు. ఇప్పుడు మనం రీల్స్ చేసేటప్పుడు కూడా, మనం వీడియోలు చేసేటప్పుడు కూడా ఏదైనా ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం, అసలు దానికి ఎన్ని వ్యూస్ వస్తాయో ఆలోచించు. మరే అంతే అమ్మా. అదే మనం ఏదైనా ఒక బూత్ విషయాన్ని చేద్దాం, బోల్డ్ వ్యూస్ వస్తాయి, ఎంత క్యూరియస్గా ఉంటుంది. ఒక క్రైమ్, ఎందుకు జనాల మైండ్ సెట్ అలా అయిపోయిందో అనిపిస్తుంది. యాక్చువల్లీ కొన్ని మంచి విషయాలు కూడా చెప్పాల్సిన విషయం ఉంది, అవి వినట్లేదంటే వాళ్ళు క్రైమ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే కదా అర్థం. అంతే కదమ్మా, క్రైమ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే అర్థం. ఇప్పుడు ఇక్కడ డైవర్స్ కేసు గురించి మాట్లాడుకుంటే మనం చాలా ఉన్నాయి. ఇప్పుడు డైవర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, నో డౌట్, ఎవరి వ్యక్తిత్వాన్ని చంపుకునో లేదా వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకొని జీవితకాలం ఒడిగని చేసే పరిస్థితుల్లో ఇప్పుడు అమ్మాయిలు లేరు. ఓకే, వెళ్ళిపోతున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళు బతుకుతున్నారు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి అబ్బాయి కూడా ఒకటి ఆలోచించాలి. పెళ్లి ఆల్బమ్ కోసమోనో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమో కాదు, జీవితకాలం బాధ్యత కోసమని ఆలోచించాలి కదా. ఒక బాధ్యత, ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళది. అది ఎవరికి ఎప్పుడు ఏ టర్నింగ్ పాయింట్లో ఎప్పుడు ఎవరి బాధ్యత తీసుకోవాల్సి వస్తుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరి బాధ్యత తీసుకోకుండా నాకు నేనే నీకు నువ్వే, ఎవరి అలవాట్లు, ఇప్పుడు పెళ్ళికి ముందు కొన్ని అలవాట్లు ఉండొచ్చు. అమ్మాయి లేట్గా లేవటం, వంట చేయటం, అని బద్దగించడం, అమ్మాయికి ఉండొచ్చు అలవాట్లు. అదే రకంగా అబ్బాయికి కూడా లేట్ నైట్ వరకు ఫ్రెండ్స్తో తిరగటం, చాటింగ్ చేయడం అలవాటు ఉండొచ్చు. కానీ పెళ్ళైన తర్వాత కూడా అదే కంటిన్యూ అయితే ఎవరిని బేర్ చేయగలరు? అదే కదా. అదే అయితే పెళ్ళి అయితే మాత్రం నేను పెళ్లి చేసుకుంటే నా స్వతంత్రం, నా ఫ్రెండ్స్ నాకు లేరా, నా లైఫ్ నాకు లేదా, అది కాదు కదా. అది అలా ఎక్కడ ఎవరు అడ్జస్ట్ అవడానికి చాలా మంది ఒప్పుకోట్లా. అందరూ ఉన్నారని అనను, కానీ చాలా మంది ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఎవరి అలవాట్లు వాళ్ళవే. నేను పెళ్లికి ముందు తాగేవాడిని, పెళ్లికి ముందు నా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ తిరిగేవాడిని, నా ఇష్టం వచ్చిన బోలంత ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను అదే ఉన్నాను. అదే సేమ్ కండిషన్ అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇప్పుడు నువ్వెంత నేను సంపాదిస్తున్నాను, నాకు జీతం వస్తుంది, నేను కూడా ఈక్వల్గా చదువుకున్నాను. కొన్నిసార్లు చూస్తే అమ్మాయికే ఎక్కువ జీతం, ఎక్కువ ఇంకో కొంచెం అంటే వెల్ నోన్ కంపెనీ లేదా మంచి శాలరీ తోటి ఒక మంచి పొజిషన్లో ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు, మగుడు పిల్లలు చూసుకుంటే కంపారిజన్లో. ఇక్కడ జీతం, ఉద్యోగం కనెక్టెడ్ టు జీవితం. ఇప్పుడు జీతం బతకడానికే, కానీ అది జీవితం కాదు కదా. అదే కదా. ఉద్యోగం చేయాలి, ఓకే చదువుకున్నా ఉద్యోగం చేయాలి. నేను ఉద్యోగం చేయదని చెప్పట్లా, ఉద్యోగం చేయాలి. నేను కూడా 35 ఏళ్ళు సర్వీస్ ఉంది నాకు కూడా, నేను ఐ డోంట్ సే దట్. ఉద్యోగం చేయాలి, కానీ మనం బాధ్యతని విస్మరించే స్థాయికి ఉద్యోగానికి వెళ్ళటం అంటే అది ఆలోచించాలి. ఇద్దరు కూడా, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా ఆలోచించాలి. సరే, వాళ్ళిద్దరికి మధ్యలో ఏం గొడవలు అయ్యాయో తెలియదు, వాళ్ళైతే మాత్రం విడిపోయారు. అమ్మాయి హస్బెండ్ వదిలేసింది. అక్కడ పాప ఉంది.
ఈ విడిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ ఆలోచించాల్సింది వాళ్ళకి ఉన్న బాధ్యత పిల్లలు. పిల్లలు ఎస్. ఆ- ఇప్పుడు అసలు ఎవరు లేకుండా అయిపోయారు కదమ్మా. ఇప్పుడు అమ్మాయికి ఎవరు అమ్మాయి లేకుండా ఎవరు- ఎవరు అమ్మాయికి ఆ అమ్మాయి తల్లిని ఆదర్శంగా తీసుకుంటుందా, తండ్రిని ఆదర్శంగా? ఏమో తండ్రి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నవాడు మనకు తెలియదు మనకు కదా తెలీదు. ఇప్పుడు. యాక్చువల్ ఇప్పుడు తండ్రిని ఆదర్శంగా తీసుకుంటుందా, తల్లిని ఆదర్శంగా తీసుకుంటుందా? లేకపోతే ఇలాంటి అమ్మ నాన్నకి పుట్టావని సమాజం అమ్మాయిని ఎక్కరిస్తుంటే సమాజాన్ని అమ్మాయి భరించగలదా? మీ అమ్మ ఇలాంటిది, మీ నాన్న ఇలాంటి వాడు అని అమ్మాయిని అంటే ఆ అమ్మాయి ఏ టర్నింగ్ పాయింట్ తీసుకుంటుందో, రేపు ఏ మార్గం ఎంచుకుంటుందో ఆ అమ్మాయి బతకడానికి కదా. ఇవన్నీ కూడా అందుకే పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయినా లేదా ఏదైనా గొడవలు వచ్చి విడిపోయినా చాలా కాలం వరకు కూడా 100% నాకు తెలిసినంత వరకు మళ్ళీ పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి వెనకాల వెంటనే పెళ్ళి అనగానే చేసుకోవాలి అని అనిపించవచ్చు, నో డౌట్. మనకి లైఫ్లో పార్ట్నర్షిప్ ఉండాలి అని అనుకోవచ్చు వాళ్ళు, కానీ వెంటనే వాళ్ళకి గుర్తుకొస్తారు నెక్స్ట్ వచ్చే థాట్ పిల్లలు ఏం చేయాలి, వీళ్ళు ఎలా ఏమైపోతారో. తనకన్నదే కదా, ఇప్పుడు ఆమె కన్నదే. ఇప్పుడు ఆ మొగుడు పిల్లల్ని ఈమె పెంచట్లా, తన సొంతంగా తన కడుపులో మోసి పెంచిన పిల్ల. 9వ క్లాస్ చదువుతున్న అమ్మాయి అంటే దాదాపు 14-15 ఏళ్ళ అమ్మాయి కదా, టీనేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి మంచి చెడ్డ నేర్పించాల్సిన వయసులో ఎవరితోనో ఉంటే, అంటే లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఆ అమ్మాయికి నచ్చింది, అమ్మాయి ఉంటుంది, అది పక్కన పెడితే ఆ వచ్చే వాళ్ళని ఎలా పరిచయం చేస్తాం? ఆ వచ్చేవాడు నీ కూతురు మీద నీకే లేని బాధ్యత, ఎవరో ఆల్రెడీ పెళ్ళయి 2 పిల్లలు ఉండి నేను నీకోసం డైవర్స్ తీసుకుని వస్తానన్నవాడు నీ పిల్లని చూసుకుంటాడని నమ్మకం ఏంటి? అదే కదమ్మా. అంటే అమ్మాయి ఒకలాగా జీవితాన్ని గురించి మంచి చెడు తెలుసుకొని ఎవరైనా చెప్తే ఒక మంచి రూట్లో వెళ్ళాల్సిన వయసు. ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటుంది ఆ అమ్మాయి ఎవరి గురించి? అంటే లైఫ్లో తల్లి తండ్రి 2 ముఖ్యమైన పాత్రలు పెళ్ళయ్యే వరకు, ఎవరికైనా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కూడా. ఇప్పుడు ఎవరు ఆదర్శంగా తీసుకుంటుంది అమ్మాయి కదా. ఇప్పుడు ఎవరికి కోపం వచ్చినా చివరికి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా అనొచ్చు, మీ నాన్న అలా చేశాడు, మీ అమ్మ ఇలా చేస్తుంది. అది అమ్మాయికి జీవితాంతం ఒక నైట్ మేర్ అంటారు, పీడకల. చేయని తప్పుకి తనకి సంబంధం లేదు. ఇప్పుడు ఈ మొత్తం జరిగిన ఏ ఎపిసోడ్లో అమ్మాయికి సంబంధం లేదు, కానీ అది ఒక పీడకలలాగా అమ్మాయి జీవితాంతం ఫేస్ చేయాల్సిన విషయం. ఇప్పుడు వచ్చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, ఉందాము అనుకుంది కదా. అతనికి కూడా చాలా సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు పెళ్ళై, 2 పిల్లలు ఉన్నారు. మరి ఆ అనుబంధాన్ని వదిలేసి నువ్వు ఆల్రెడీ 6 ఏళ్ళుగా లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటుంది, ఒక లైఫ్ మీద వాల్యూ లేని పరిస్థితే కదా అది. నేనైతే అదే అంటాను, లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే జీవితం మీద వీళ్ళకి ఎలాంటి ఫోకస్ కానీ అవగాహన కాదు, ఒక విలువే తెలియదు, జీవితం విలువే తెలియకుండా ఉండిపోతున్నారు అలాగే. ఏదో అద్దిల్లు మారినట్టుంది, అంతే కదా. అద్దెలు మారుతున్నాం, మనకి ఎక్కడ సౌకర్యంగా ఉంటే అంత డబ్బు కట్టుబడి ఉంటున్నాం, లేనప్పుడు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ వెళ్ళిపోతున్నాం. లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అంతకంటే గొప్పగా ఏముంది చెప్పు? అద్దెలు లాంటిదే కదా. అద్దెలు కూడా వెళ్ళిపోయేటప్పుడు ఎక్కువ రోజులు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోతే చుట్టుపక్కల వాళ్ళతో ఒక అనుబంధం ఉంటుంది మనకి, అవునా? హౌస్ ఓనర్ ఫాదర్ మాట్లాడిన వీడియో చూస్తే అయితే అమ్మ అసలు అంటే వెక్స్ అయిపోయి ఉన్నారా, చెప్పి పిల్ల మారకపోవడం, ఫస్ట్ డివోర్స్ అవ్వడం అట్లున్నాడా, లేకపోతే అసలు ఏం జరిగింది, ఇంకంటే నా పాప ఇక నాకు లేదు అని తను అర్థం చేసుకున్నాడా లేదా, అసలు అర్థం కావట్లేదు. వీడియోలో ఆయన క్లియర్గా జస్ట్ విశ్లేషణ ఇస్తున్నారు, కానీ ఉండుంటది గుండెలో బాధ, కానీ అంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో కూడా అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోయి మాట్లాడుతున్నట్టున్నాడు, అంటే ఒకలాంటి ఫ్రస్ట్రేషన్. ఒక పక్కన కూతురు పోయిన బాధ, రెండో పక్కన ఇలాంటి పని చేసింది ఏంటని ఒక ఫీలింగ్. ఫస్ట్ది. సెకండ్, మంచి పేరు ఉందంట అమ్మ, వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ నాన్నగారికి కానీ చుట్టుపక్కల చాలా మంచి పేరు ఉందంటే. ఈవెన్ వాళ్ళ అమ్మ కూడా తనతో మాట్లాడుతూ మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకు ఇంత అవకాశం ఇచ్చారు అని ఒక జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకి తనే మాకు అన్ని సలహాలు ఇస్తుంది, షీఈస్ వెరీ ఇండివిజువల్ ఉమెన్, షీ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని, ఇలాంటి స్టెప్ తీసుకుంటుంది తను అని మేము ఊహించలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ బ్యాడ్ అని తెలిసినప్పుడు వై షీ ఈస్ ఇన్ దట్ బ్యాడ్ కండిషన్స్, బ్యాడ్ రిలేషన్. ఇది లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఈస్ నథింగ్ బట్ బ్యాడ్ రిలేషన్ ఉంది కదా. ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు బ్యాడ్ ని అని అనుకోవచ్చా? ఏమో వాళ్ళ చేతుల్లో లేకుండా అమ్మాయి చేజారిపోయిందేమో. ఎవరు నాకు తెలిసి 99.9% పేరెంట్స్ దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఒకవేళ ఆ అమ్మాయికి మీకేం తెలుసు ఇది ఇవాళ, ఇప్పుడు చూడు కొన్ని బట్టలు వేసుకున్నప్పుడు పిల్లలు అదేంటి అలాంటి బట్టలు వేసుకుంటున్నావు అంటే ఇది ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అంటున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఇంక్లూడింగ్ హెయిర్ స్టైల్. స్కూల్ పిల్లలే అంటున్నారు ఆ మాట.
అది ఫ్యాషన్ కాదు, అది పిచ్చి అనే సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. అదే కదా. అంతే. ఇప్పుడు మేము కొన్ని మేము స్కూల్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం పిల్లల అప్పుడు వాళ్ళకి చెప్తాం అనమాట, నువ్వు నీట్గా డ్రెస్ అయిన వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్ అయిన వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉంటుంది కదా. మనిషి జడ్జిమెంట్ బట్టల్లో ఏంటి అని అంటారు, కానీ బట్టల వల్ల కూడా కొంత జడ్జిమెంట్ వస్తుంది. బట్టలే ఉందమ్మా, మనిషి ఆలోచన, రూపురేఖలు, వాడి నెయిల్స్, వాడి వెంట్రుకలు, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ టెల్. అదే ఆహార్యం ఇన్నర్ వాయిస్ చెప్తుంది, నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం ఏంటి చెప్తుంది అని అంటారు కదా. కదా సైంటిఫిక్ కదా. ఇప్పుడు చాలా మంది పిల్లలు కొంత ఒకలాంటి లోన్లీ ఏరియా నుంచి కొంచెం రిమోట్ ఏరియా నుంచి సడన్ గా సిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక డిఫరెంట్ మూమెంట్స్ని చూసినప్పుడు, డిఫరెంట్ కల్చర్ని చూసినప్పుడు, ఓహో సిటీలో ఇలా ఉండాలా అనుకుంటున్నారు. కానీ వాళ్ళ సిటీలో అలా ఉండేవాళ్ళు కొంచెం మంది మాత్రమే అన్న సంగతి వాళ్ళు ఆలోచించట్లేదు. సిటీలో ఇలా ఉండకపోతే పరువు నష్టమేమో. అంటే ఇప్పుడు చూడు, ఏంటి నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్స్ లేరా అని అడిగే వాళ్ళని కూడా చూసాను. ఏంటి ఇంకా నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? కల్చర్ అట్లా అయిపోలే, అలా మనం చేసేసాం. అన్ని కూడా టేక్ ఇట్ ఈజీ అయిపోతుంది. చెప్పాను కదా, ఒక ఎవ్రీథింగ్ అంటే ఏది మారిపోయినా జస్ట్ లైక్ అద్దెలాగా మారిపోయారు. ఒక ఊరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు. మనం ఎన్ని మాట్లాడుకుంటున్నా, ఎన్ని రకాలుగా విశ్లేషించుకుంటున్నా, నా మనసులో మాత్రం ఈ వీడియో కూడా మనం మాట్లాడుకునేది కూడా స్వేచ్ఛ అమ్మాయి చూస్తే, తన కూతురు చూస్తే, అబ్బా ఎంత పాపం, మా అమ్మమ్మ గురించా, మా నాన్న గురించా, మా తాతయ్య గురించా ఇట్లా మాట్లాడుకుంటున్నారా, మా అమ్మ గురించా ఇట్లా మాట్లాడుకుంటున్నారని తన చిన్న మనసు ఎంత గాయపడుతుందో. అసలు తనకు సంబంధమే లేని విషయాలు కదా, ఎక్కడ కనెక్షన్ లేని విషయం అది. రేపు ఇంకా అమ్మాయికి ఎంత భవిష్యత్తు ఉంది, చదువుకోవాలి, కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి. ప్రతి జాగాన అమ్మాయి నీ పేరేంటని అడిగే కన్నా నువ్వు బలానా అమ్మాయి వాళ్ళ అమ్మవి కదా, మీ అమ్మాయి కదా అనే ఒక ప్రశ్నే ముందు వస్తుంది. అమ్మాయి పేరు కూడా ఎవరు అడగరు, ఎందుకంటే సొసైటీ అలాంటిది కదా. మంచి గురించి ఎవరు ఎక్కువగా చెప్పరు. ఒక మంచి విషయము అడుగు దూరం వేసే లోపల అబద్ధం 60 మైళ్ళు పరిగెడుతుంది. మరి సో జరిగింది ఒకటైతే ఇంకా ఊహాగానాలు ఇంకెక్కువ ఉంటాయి వాటికి. సో ఈ స్వేచ్ఛ కథ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటారమ్మా? లివింగ్ ఇన్ రిలేషన్షిప్ గురించి ఆలోచించుకోవాలి. అది ఎవరైనా కానివ్వండి, అంటే కన్ఫామ్ పెళ్లి చేసుకోవటం వేరు. మరి అందుకు అప్పుడు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ వచ్చింది ఇప్పుడు కదా వెస్ట్రన్ కల్చర్ నుంచి. అంత ముందున్నవి పెళ్ళిళ్ళే కదా. ఇదే లివింగ్ ఇన్ రిలేషన్షిప్కి ఒకప్పుడు ఒక పేరు ఉండేది. పెళ్ళైన తర్వాత కూడా కొంతమందితో ఉండేవాళ్ళు, ఒకళ్ళే ఉండేవాళ్ళు, చచ్చిపోయే వరకు కలిసి ఉండేవాళ్ళు. దాన్ని వాళ్ళు బలానా వాళ్ళని ఉంచుకున్నారు అనేవాళ్ళు. అది ఉండింది మన సొసైటీలో, ఉంది, చాలా కాలం నుంచి ఉంది. కానీ దానికి ఒక్కళ్ళే ఉండేవాళ్ళు, అలా మారేవాళ్ళు కాదు వాళ్ళు. దాన్ని కూడా వాళ్ళు అంటే చాలా తక్కువ మందిలో అలాంటి ఒక కల్చర్ వాళ్ళు ఫాలో అయ్యారు. అండ్ వాళ్ళ వల్ల ఎక్కడ ఎవరికి ప్రాబ్లమ్స్ అంటే రాలేదు. అంటే ఇదివరకు ఆడపిల్లలు ఒకసారి ఆలోచించుకోండి, ఇలాంటివి చేయకండి అని మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఆడ మగ ఎవరైనా సరే, ఎవరి వల్ల అయినా బలైపోయేది పిల్లలే. వాళ్ళ గురించి అసలు వాళ్ళకి సంబంధమే లేదు. ఇంకా వాళ్ళ ఫ్యూచర్ స్టార్ట్ చేయకముందే ఎవరైనా సరే, అమ్మాయినా అబ్బాయినా ఎవరికైనా అది చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది పెరిగే పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం.